వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను గౌతమి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ కు షాక్ ఇద్దామనుకున్న తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. నామినేటెడ్ ఎమ్మెల్యేని బుట్టలో వేసుకుందామని కరెన్సీ కట్టలతో వెళ్లిన టీడీపీ నేతలు కరెన్సీ కట్టలు తెచ్చిన బుట్టతో పాటు ఏసీబీ వలకు చిక్కారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అని ఇప్పుడు టీడీపీ నేతలు పాటు పాడుకుంటున్నారు. జానారెడ్డి కెరీర్ అయిపోయింది, ఇక నన్నేం ప్రమోట్ చేస్తారు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జానారెడ్డి గుండెల్లో మంటలు రాజేశాయి. కోడి ధరలు కొండెక్కడంతో భోజన ప్రియులు ఉస్సురుమంటున్నారు. ఎట్టకేలకు బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయింది. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. అపర చాణక్యుడు అటఫ్లాప్ అయ్యాడు. గజ ఈతగాడు సప్త సముద్రాలు ఈది వచ్చి ఇంటి పక్క పిల్ల కాలువలో చిక్కుకుని గిలగిల్లాడిపోయాడు. స్టీఫెన్ను కొనేసి టీఆర్ఎస్ కు షాక్ ఇద్దామనుకున్న టీడీపీ తాను పన్నిన వలలో తనే చిక్కుకుంది. ఇప్పుడు ఎటూ పారిపోవడానికి దారి లేక విలవిల్లాడుతోంది. ఈరోజు మనం చూస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ కూడా మన పార్టీని టార్గెట్ చేసి అన్ని విధాల ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మన పార్టీ నాయకుల్ని కొంతమందిని బజార్లో పశువుల కంటే హీనంగా కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నోసార్లు చెప్పాం, మనం ఏమాత్రం భయపడే పరిస్థితి లేదు. ఒక నాయకుడు పోతే 100 మంది నాయకుల్ని తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అరే జబర్దస్త్ చెప్పినా మా చంద్రబాబు, అందరు నీతి ఉండాలని చంద్రబాబు అంటున్నాడు. ఆయన గ్రేట్ అన్నా. గ్రేటేగానే చంద్రబాబు గారు ఏంటంటున్నారు? టీడీపీ ఎమ్మెల్యేలు సంతలో పశువులు బేరం ఉన్నట్లు బేరం ఆడుకుంటున్నారా? ఎవర్రా బాబు అంత దారుణానికి దిగింది? ఇంకెవరన్నా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నాడు కదా, ఆయనే కొనిపిస్తున్నాడు అంటన్నా. అది నాకు తెలియదు కానీ రే, ఇదేంట్రా నిన్న మొన్న టీవీలో సిల్వర్ జూబ్లీ సినిమాల ఓ సీన్ ఆడేస్తుందిరా బాబు. ఇందులో ఈ బాబు ఎవరు? ఓ గాయన తెలియదా అన్న? రేవంత్ రెడ్డి మస్తు మాట్లాడతాడు అన్న. అదేరా, ఆయన చాలా ఎక్కువ మాట్లాడాడని టీవీలో చూపిస్తున్నారు. చాలా బాగా మాట్లాడాడు, కానీ ఆయన ఎందుకు టీవీలో కనిపిస్తున్నాడు రా? అదే అన్న, ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి కదా, దానికి ముందు రేవంత్ రెడ్డి స్టీఫెన్ అనే నామినేటెడ్ ఎమ్మెల్యే ఇంటికి పోయిండటన్నా. ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ట్రాప్ చేస్తారేట్రా? నీకు పొద్దున్నే నేను తప్ప ఇంకెవరు దొరకలేదేట్రా చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టడానికే? అరే చెప్పేది పూర్తిగానన్న, ఎలక్షన్లలో టీడీపీ క్యాండిడేట్ కు జర ఓటేయాలని స్టీఫెన్స్ అన్ని అడగనీకి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఆహా, మరి స్టీఫెన్స్ అన్న ఏమన్నాడు? వేస్తానన్నాడా? స్టీఫెన్ సాబ్ సోంచాయిస్తుంటే రేవంత్ రెడ్డి సాబు మంచి ఆఫర్ ఇచ్చిండన్నా. ఆఫరా? పండగ ఆఫరా? ఏమిచ్చాడేంటి? నీ ఓటేం మాకు పుణ్యానికి వద్దు, ఓటుకు 2.5 కోట్లు ఎంతో ఇస్తాడు. ఏంటి ఓటుకి 2.5 కోట్లే? లైఫ్ సెటిల్ అయిపోతుంది కదరా బాబు. అరే పూర్తిగా బాయ్, 2.5 కోట్లు కాదు, 5 కోట్లకు బేరం కుదిరిందట. ఏంటి 1 కోటికి 5 కోట్ల రూపాయలా? మన ఎమ్మెల్యే అయితే శుభ్రంగా 5 కోట్లు మడత పెట్టేసి వాళ్ళం అనమాట. మనకు అలా లెక్కలేదు. స్టీఫెన్ బాబు జాతకం బాగుందిరా బాబు. ఏందన్నా బాగుండేది? స్టీఫెన్ సాబ్ ఏం చేసిండు అనుకున్నావు? రేవంత్ రెడ్డి తోటి బేరమాన్య విషయాన్ని ఏసీబీ ఆఫీసర్లు ఉంటారు కదా, గాళ్లకు ఫోన్ కొట్టి చెప్పిండు. ఈ ట్విస్ట్ బాగుందిరా. అప్పుడేమైంది? ఏమైతుందిరా, రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చేసరికి స్టీఫెన్ ఇంట్లో ఏసీ బోళ్ళు ఆటోమేటిక్ గా కెమెరాలు పెట్టి సెట్ చేసిర్రు. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదంటావా? తెలియదన్నా, తెలిస్తే ఎందుకు వస్తాడు? వచ్చిండు, చాలా సేపు ముచ్చట్లు పెట్టిండు. 50 లక్షల రూపాయలు బ్యాగులకెళ్ళి తీసి ఆయన ముంగడ పెట్టిండు. వారిని 50 లక్షలంటే మాటలేంటిరా? ఎన్ని కట్టలో చూడు, కళ్ళు చెదిరిపోతున్నాయి అనుకో. ఏ ఊకోనా, స్టీఫెన్ సాబ్ గా పైసలు తీసుకోలే. పక్క రూమ్ లోనే ఏసీబీ ఆఫీసర్లు ఉన్నారు కదా, గాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డిని గా సాబ్ ని తీసుకొచ్చిన సెబాస్టియన్ ని పైసల సంచి తెచ్చిన ఉదయ్ సింహన్ కలిపి అరెస్ట్ చేసి జైలుకు తీసుకుపోయారు. అవునరా, ఇంతకీ డబ్బులు ఎందుకు ఇచ్చినట్లు? అదేదో సామెత చెప్పినట్టే ఉన్నది రాబాయ్. రామాయణం అని తిని రామునికి సీత ఏమైతుంది అన్నట్ట వెనకడికి నియాసంటోడే. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ క్యాండిడేట్ కి ఓటే ఎన్నికే కదా రాబాయ్ పైసలు బేరమాడింది. అంటే ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్లు సొంతలో పశువులు కొన్నట్లు కొందాం అనుకుంటున్నారు ఏంటి? ఊకే వాళ్ళకి రాబాయ్, గిన్నెలో పెద్ద తప్పేముంది? తప్పే ఉందా? ఎమ్మెల్యే ఓటు కోసం డబ్బులు ఇవ్వడం తప్పు కాదట్రా? ఏ తప్పు చేయకుండా రాజకీయాలు ఏందన్నా? అలాంటప్పుడు నీతి కౌరులు చెప్పడం ఎందుకురా? అయినా రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందిరా బాబు, ఇలా బేరమాడాడు. రేవంత్ రెడ్డిని ఏమనుకోకురా బాయ్,
తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డి మస్తు లీడరు. చంద్రబాబు పంపిస్తే ఆయన బేరవాడనీకి వచ్చిండు గంతే. ఏంటి రేవంత్ రెడ్డిని చంద్రబాబు పంపించాడా? నేను నమ్మనరా. నువ్వు నమ్మేదేందన్నా? రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మా బాస్ ఆథరైజేషన్ ఇచ్చిండు గందుకే వచ్చినా అని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. కావాలంటే ఈయనన్నా అంటే బాసే నన్ను ఆథరైజేషన్ పంపించిండు. అంటే బాసే నన్ను ఆథరైజేషన్ పంపించిండు. అంటే బాసే నన్ను ఆథరైజేషన్ పంపించిండు. అంటే నాకు అప్పర్ లిమిట్ ఇచ్చేసింది 2.5 బాస్. యూ టెల్ మీ ద నెంబర్, ఐ టాక్ టు మిస్టర్ బాబు అండ్ ఐ గెట్ బ్యాక్ టు టెల్ మీ ద నెంబర్, ఐ టాక్ టు బాబు. ఎందుకంటే ఇప్పుడు నాకు అది ఇచ్చిండు, ఇక్కడ వరకు ఇచ్చిండు. సో బియాండ్ ద పాయింట్ ఏదైనా ఉంటే నేను వెనక్కి తనతో మాట్లాడి మళ్ళీ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్. దట్స్ ద సిచ్యువేషన్. అయితే ఈ ప్లాన్ అంతా చంద్రబాబుది అన్నమాట. ఇలాంటి ప్లాన్ వేసాడేంట్రా బాబు? ఆయన్ని అపర చాణక్యుడు అంటారు. ఇదేనా చాణక్యం అంటేనే? అరే నసీబ్ బాగా లేకుంటే గట్లనే ఉంటదిరా భయ్. టైం బాగా లేకపోతే అడ్డంగా దొరికిపోయిర్రు. అయినా రేవంత్ రెడ్డి అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికాడు అనుకో. చంద్రబాబు నాయుడుపై ఆధారాలు లేవు కదా. ఏమోరా భయ్, గా స్టీఫెన్ సార్ ఉన్నాడు కదా, గాయనతోని చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడిందంతా రికార్డ్ చేసిరట్రా భయ్. ఏంటి చంద్రబాబు మాట్లాడింది కూడా రికార్డ్ చేశారా? ఏసీబీ వాళ్ళు ఏమైనా రికార్డింగ్ థియేటర్లు పెట్టారేంట్రా బాబు? ఇళ్ళగాళ్ళు అన్ని రిమోట్ తోని పనిచేసే కెమెరాలు వాడినట్టున్నారా భయ్. అందుకే రేవంత్ రెడ్డి సాబ్ మాట్లాడిందంతా మంచి రికార్డ్ అయింది. రేవంత్ రెడ్డి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాడు. సప్త సముద్రాలను ఎదురీదిన గజేతగాడు ఓ పిల్లకాలలో ఊపిరాడక గిలగల కొట్టుకున్నాడంటారా వెనకటికే. అలా ఉంది చంద్రబాబు గారి పరిస్థితి. ఎన్టీఆర్ అంతటి ఉండే కుర్చీ మీదని దించి పారేసిన జీనియస్ రా ఆ బాబు చంద్రబాబు అంటేనే. అటువంటి బాబుని బురుడి కొట్టించి ట్రాప్ చేశారంటే మామూలు విషయం కాదురా బాబు. ఏసీబీ ఆఫీసర్లు జీనియస్లు కదరా భయ్. ఏసీబీ ఆఫీసులు కాదురా బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ జీనియస్. ఒక్క దెబ్బకి 2 పెట్టలను లాక్కి కొట్టాడు. ఓ పెట్ట రేవంత్ రెడ్డి, ఇంకో పెట్ట ఇంకా దొరకలేదు కానీ దెబ్బ మాత్రం తగిలేసిందిరా. రెండో పిట్ ఎవరన్నా? రెండో పెట్ట ఎవరంటే నేనేం చెప్పనురా. రేవంత్ రెడ్డిని డబ్బులు ఇచ్చి బేరానికి పంపించిన బాసే రెండో పెట్ట. ఆయన ఎవరో దర్యాప్తు ఆఫీసర్లో తేల్చాలరా బాబు. ఈ బేరాలు చూస్తుంటే రాజకీయాలు అంటేనే ఎంత గలీజ్ అయిపోయినాయో తెలుస్తుందిరా భయ్. నాకైతే ఒళ్ళు మండిపోతుందా. ఎవరికి చెప్పుకోమంటావు? థూ, ఇవా రాజకీయాలు. రాజకీయాల్లోనే కురువృద్ధుడు కె జానారెడ్డి. అత్యధిక కాలం మంత్రిగా కొనసాగిన ఎమ్మెల్యేగా ఆయన అరుదైన చరిత్ర సృష్టించారు. అటువంటి జానారెడ్డి తమ బంధువేనంటూ ఏసీబీకి చిక్కిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేతో బేరసారాల సమయంలో వ్యాఖ్యానించడంపైన జానా మండిపడుతున్నారు. ఇటువంటి నీచపు వ్యవహారాలు చూశాక అసలు రాజకీయాల్లో ఇంకా కొనసాగాలా, అది సబ్బబేనా అన్న ఆలోచనలు తనను వెంటాడుతున్నాయని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమండో జానారెడ్డి గారు, దండాలండి బాబు. తమరు చుట్టం రేవంత్ రెడ్డి మీ గురించి చాలా చెప్పారండి. మీరు ఇక రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయి రేవంత్ రెడ్డి గారిని ప్రమోట్ చేస్తారంట కదండి, నిజమేనా? నా పేరు ఏంటిది ప్రస్తావన, అది ఏ విధంగానో నేను స్పష్టంగా లేదు. మీ పేపర్లో చూసిన దాని ప్రకారం మీ పేపర్లో చూసిన దాని ప్రకారం దీనికి 2-3 వర్షన్లు ఉన్నాయి. నేను నాది అయిపోయిందని ఎవరికో ప్రమోట్ చేస్తున్నాను. నాది అయిపోతే నేను ప్రమోట్ చేయాల్సింది నా పార్టీని, నా పార్టీ యొక్క సహచరుని, నా పార్టీ వారసత్వాన్ని ప్రమోట్ చేయాలి. కానీ వేరే పార్టీ వారిని ఏ విధంగా ప్రమోట్ చేస్తాను? ఇది అసలే ఆ చర్యలు ఎట్టున్నాయో ఈ మాటలు అట్లనే ఉన్నాయనే దానికి తార్కాను. దట్స్ ఆల్. అంటే రేవంత్ బాబు చెప్పింది నిజం కాదనమాట. అమ్మయ్యా, బతికించారండి బాబు. మరి పేపర్లో ఈ మాటలు చూసాక మీకేమనిపించిందండి బాబు? ఫ్రస్ట్రేషన్లోనో ఆవేశంలో ఆవేదనో ఎవరో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిన దానికి నేను నా స్థాయిలో ఇంకా సమాధానం చెప్పటం కానీ దాంట్లో అర్థం ఉండటం, అర్థమే అవగాహన అనాలోచితమైనటువంటి చర్యకు ఇంకా దాంట్లో ఆ మాటలకు నా సమాధానం అనేటువంటిది లేనే లేదు. కానీ అందులో ఏది ఉన్నా కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి దానికి మనకి ఎటువంటి సంబంధాలు లేవు. ఖండించారు సరే, అసలు మీ ఫీలింగ్ ఏంటా అని. నీతి భావ్యమైనటువంటి పని నేను ఎప్పుడు చేసి ఉండలేదు, చేయను. ఇప్పుడే మీకు చెప్పిన దాన్ని బట్టి నా మనస్తాపం ఎంత మేరకు ఉన్నదంటే, ఇంకా రాజకీయాల్లో కొనసాగాలంటే కొన్ని విలువలు
ఇంత దిగజారుడు యొక్క పరిస్థితుల్లో కొనసాగటం సబబా లేదా అని చెప్పి ప్రతి క్షణం ఆత్మవిమర్శ చేసుకుంటున్నా, ఆత్మక్షోభపడుతున్నా. అందుకు అవసరమైన విధంగా ఏ విధంగా దీన్ని మార్పు చేసే దాంట్లో నా పాత్ర ఏమన్నా ఉన్నదా, భాగం ఉన్నదా అని చెప్పి వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాను. అదేవిధంగా నా పార్టీలో కూడా చర్చ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయ్యో, రేవంత్ లాంటి వాళ్ళ గురించి మీరు రాజకీయాలకు దూరం కాకండి బాబాయ్. మీలాంటి వాళ్ళు మాకు కావాలండి బాబు. మీరు ఇప్పుడే ఏదో ఒక రాంగ్ డిసిషన్ తీసేసుకుంటారా ఏంటి? నేను పోరాటం చేయాలన్నా, విశ్రాంతి తీసుకోవాలన్నా అనేటువంటి అంశం పైన నా మిత్రులతోటి, నా పార్టీతోటి, లేక నా అభిమానులతోటి, లేక కొంతమంది మేధావులతోటి, లేక ఇంతవరకు నన్ను ఎదిగించినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరితోటి కొన్ని అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకున్న తర్వాత నేను మీకు తెలియజేస్తాను. అది అలా అందరితో ఆలోచించాలి. మంచి మాట అన్నారు. దీనికి ఎంత టైం పడుతుందంటారు? నో టైం లేదు, డేట్ లేదు, చెప్పిన దాకా మీరు ఆగండి. అంటే ఇవన్నీ కావాలంటే ఎంతసేపు పడుతుంది, ఏంటిది అనేటువంటిది ఇది. సరే, ఎంత సమయమైనా పడుతుంది. ఈలోగా మమ్మల్ని ఏం చేయమంటారు మరి? మీరు దీనికి సంతోషించాలి. ఇటువంటి పరిస్థితులను తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఇంత బహిరంగంగా ముందుకొచ్చి మాట్లాడుతున్న విషయాన్ని మీరు శ్లాఘించాలి, స్వాగతించాలి, ప్రోత్సహించాలి, మీరు విశ్లేషించాలి. ఇంకా ఇతరులకు చైతన్యపరిచే విధంగా మీ ధోరణి ఉండాలని నా కోరిక. ఇతర పార్టీలకు కూడా నాయక శ్రేణులకు కూడా, ప్రజలకు కూడా ఒక ఆలోచన కలిగించే విధంగా, కనువిప్పు కలిగించే విధంగా ఉండాలి. ఈ పరిస్థితులన్నీ ఒక నూతన మార్పు వైపున పయనించాలని చెప్పి అది మాకు ఒగ్గండి బాబాయ్, మేము చూసుకుంటాం. ముందు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ముందు ఆ పద్ధతులన్నిటినీ ఎవరు చేసినా ఖండిస్తున్నా, అటువంటి వాటిని ఖండించడమే కాదు, సహించను అని చెప్తున్నాను. ఎవరు చేసినా, ఇది నిన్న రేవంత్ రెడ్డి చేసిన విషయాన్ని ఖండిస్తున్నాను. ఇంతకంటే మీకేం జానారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇంకేం ఎవరు చేసినా కూడా సరి అయింది కాదు, ఏ పార్టీ చేసినా. అబ్బే, మాకు ఇంకేం కావాలండి బాబు? తమరు కొండ పాతలు కొట్టినట్టు అంత స్పష్టంగా చెప్పాక తమరు బోటు లీడర్లు ఉండబట్టే ధర్మం ఇలాగైనా ఉంది. ఉంటాం బాబు, చెప్తాం. ఆవకాయ బిర్యానీలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. తెలంగాణ రాష్ట్రం తొలి అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలంతా ఓ పండుగలా చేసుకున్నారు. ఎక్కడ చూసినా సంబరాలు అంబరానంటాయి. సొంత రాష్ట్రంలో తొలి పండుగ చేసుకుంటున్న ప్రజలు అమరవీరుల త్యాగాన్ని యాది చేసుకున్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగఫలం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ధూమ్ధామ్గా జరుపుకున్నారు. ఇవాళ పొద్దుగాల తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి జాతీయ జెండానే ఎగిరేసిర్రు. ఇక ఆడికెళ్ళి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు సురువైనాయి. ఇక తెలంగాణలో పల్లెల పొంట, ఊళ్ళ పొంట మస్తు జరుపుకున్నారు జనం. గ్రామ పంచాయతీలల్లో, గవర్నమెంట్ ఆఫీసులల్లో పొద్దుగాలనే జాతీయ జెండాను ఎగిరేసి మిఠాయిలు పంచిపెట్టిర్రు. ఇక ముందుగాల తెలంగాణ అమరవీరుల స్తూపం కాడ అన్ని రాజకీయ పార్టీల నేతలు నివాళులు అర్పించిర్రు. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో డీజీపీ అనురాగ్ శర్మ సార్ ఆధ్వర్యంలో వివిధ దళాల పోలీసులు పరేడ్ నిర్వహించిర్రు. సాగుతున్న కళాకారుల బృందం, సాంస్కృతిక సారథ్య బృందం. కొండలకు వెలుగు, దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. ఇక తెలంగాణ ఆడబిడ్డలు బోనాలు, బతుకమ్మ ఆటపాటలతోని కదిలొచ్చిర్రు. ఇక తెలంగాణ గాథలు తెలిపే శకటాలు కూడా ఈ పెరెన్స్ లో హైలైట్ గా నిలిచినాయి. కాంగ్రెసు, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెసు, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు గాళ్ళ పార్టీ ఆఫీసుల కాడ జాతీయ జెండాని ఎగిరేసిర్రు. ఇక మొత్తానికైతే తెలంగాణలోకి ఈ పండుగను మస్తు జరుపుకున్నారనుకోరా అదుర్రి.
అమరశిల్పి జక్కను కూడా అసూయపడేలా వెండితెరపై సినిమాలను చెక్కే రాజమౌళి ఒక్క విషయంలో మాత్రం ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటే ఆయన మాత్రం ఏళ్ల తరబడి ఒకే సినిమాకి నగిషీలు చెక్కుతూ కూర్చుంటున్నాడు. అప్పుడెప్పుడో ప్రభాస్తో మొదలుపెట్టిన బాహుబలి సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి, కానీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ మాత్రం రిలీజ్ అయింది. అదే మహాభాగ్యం అనుకున్న అభిమానులు ట్విట్టర్లో దాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఇగో ఎన్నో రోజుల సంది ఊరిస్తున్న సినిమా బాహుబలి. గా సినిమా షూటింగ్ అసలు తీస్తున్నారా లేదా అనే డౌట్ అందరికి వచ్చింది. కానీ జక్కన్న బాహుబలిని శక్కంగా రాలిన బండ చెక్కలతోని ఓ బుడ్డ బాహుబలి ట్రైలర్ వచ్చిందో లేదో గప్పుడే గా సినిమా మీద పిట్టగుడుతూ గదే టిట్టాలరా మస్తు మంది మెచ్చుకున్నారట. పైన దెయ్యాలు భూతాలు ఉంటాయి, చిన్నపిల్లల్ని పీకు తినేస్తాయి. ఇక ఇన్ని రోజుల సంది వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా గీ సినిమా ట్రైలర్ దాకొచ్చిందనుకో రాదుర్రి. ఇక ఇప్పటికే గీ ట్రైలర్ మీద సోషల్ మీడియా కోడై కూస్తుంది. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేను ఎవరిని? గా సినిమా డైరెక్టర్ జక్కన్న మాత్రం ఇక వస్తుంది చూడుర్రి అని అభిమానుల్ని ఊరిచ్చి చంపుతున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ ను తలదన్నేలా రూపుదిద్దుకుంటున్నదని దీనికోసం జక్కన్న పెద్ద సెట్లతోని చాలా కష్టపడుతున్నాడు. ఇక మొత్తానికైతే ట్రైలర్ మాత్రం జబర్దస్త్ ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాని వినువు. జై మహేశ్వరి! ఈ ట్రైలరే గిట్లుంటే సినిమా ఎట్లుంటుందో అని అభిమానులకు నిద్ర కూడా వార్తలేదనుకో రాదు. ఇక ఇంకిన్ని రోజులలో గా సినిమా రిలీజ్ అయ్యేదాకా ఓపిక పట్టుర్రి. నేను ఎవరిని? మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాని వినువు. జై మహేశ్వరి! ఇది వాళ్ళ ఆవకాయ బిర్యానీ. స్టే విత్ us.